సర్పంచ్ ఓటుకి డబ్బులు ఇచ్చినప్పుడు ఏం పని చేస్తాడన్నా? రోజు మొత్తుకునేది అదే కదా. ఒక సర్పంచే 2000 3000 జనాభా ఉన్న దగ్గర 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిస్తే ఇక ఆయన మీకు చేసే పని ఏంది? ఆయన ఏం పని చేయడు. ఆయన ఇంటికి పోతే నిన్ను అడుగుతాడు, ఏయ్ నువ్వు ఉత్తగా చేసినవరా ఓటు, నాకు 2000 తీసుకున్నావా లేదా, 3 రోజులు తాగుతీవరా మందు, మళ్ళీ నేను ఐబీ క్వార్టర్ ఇస్తే ఈ ఐబీ క్వార్టర్ నేను దాగా నాకు గిదెందుకు ఇస్తున్నావు అని రోజు సారా తాగటం నా దగ్గర మంచి బ్రాండ్ లిక్కర్ తీసుకున్నావు కదా, బ్లెండర్ స్ప్రైడ్ ఇంకోటో అడిగినావు కదా. నీ ఇంట్లో నలుగురుంటే నలుగురికి 2,000 8,000 ఇచ్చిన కదా. నువ్వు రేపు పొద్దున 50 లక్షలు ₹1 కోటి పెట్టి ఆయన గెలిస్తే నువ్వేదైనా సమస్య కోసం ఆయన ఇంటికి పోతే ఆయన నిన్ను అడిగే ప్రశ్నలు ఇవన్నీ. నువ్వు ఆయనను అడగాల, అరే నాకు ఈ పని ఎందుకు చేసి పెడతావు, నిన్ను సర్పంచ్గా ఓటేసి గెలిపించినాం కదా అని గల్లాబట్టి బయటికి గుంజుకురావాలి, పని చేయకపోతే వినకపోతే. అలాంటి నువ్వు కోటర్ దాగిచ్చి నీవు ప్రశ్నించే ఆలోచన నీకు లేకుండా చేస్తున్నాడు. అసలు నువ్వు కనీసం పోతావా? అరే నీ అమ్మ ఎలక్షన్లలో పైసలు తీసుకొని ఓటేస్తే కదా, ఇక పని అడిగి తేడే చేస్తాడు అనే ఆలోచన నువ్వు కూడా వచ్చేస్తావు. కానీ ఇంటి దాకా పోవుడు కాదు, నువ్వు నీ ఇంట్లో నువ్వే ఉంటావు. అంటే నువ్వు 5 సంవత్సరాలు ప్రశ్నించే ఆ ఆలోచనని, ప్రశ్నించే తత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఇక నువ్వు ఏం ఉపయోగం ఇక? అంటే నువ్వు సచ్చిన శవంతో సమానం. అంటే రాబోయే 5 సంవత్సరాలు ఎవరి గురించి నువ్వు ఆలోచిస్తావు? మీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు నువ్వు నీ పని చేస్తున్న నీ పిల్లల గురించి ఆలోచిస్తావు. అంటే నీ పిల్లల సావుని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు అన్నట్టు లెక్క. సింపుల్, అంతే కదా, అంతకుమించి ఏముంటది? ఇవన్నీ మనం ఆలోచించినప్పుడే ఆ డబ్బులు తీసుకోవడం, ఆ మందు తాగడం మానేస్తాం. అంతవరదాకా ఇందులో ఇట్లా చేంజ్ రాదు.